అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత ఎన్నో రోజులుగా ఇంచుమించు ఒక 2 నెలలు అయ్యి ఉంటుంది. పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం. పత్రి గారి జ్ఞాన సందేశాలు అని చెప్పి. ఆయన తపన ఎంతసేపు ఏంటంటే పత్రి గారి తపన ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని కావాలి. అందరూ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా దుఃఖంలోనే ఉన్నారు. డబ్బు లేని వాడి కాడి నుంచి అప్పర కోటీశ్వరుల దాకా, సామాన్యుడి దగ్గర నుంచి సీఎంలు, ప్రైమ్ మినిస్టర్ల దాకా పైకి మటుకు బాగానే కనపడతారు. లోపల చూస్తే చాలా మదన, చాలా ఇది హ్యాపీగా అన్నది ఎవడు కనిపించడు. దీనంతటికీ ముఖ్య కారణం ఏమిటి అంటే వారు అజ్ఞానంలో ఉండడమే. అంచేత మరి ఇటువంటి ప్రపంచంలో మార్పు రావాలి అంటే, అందరూ ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అజ్ఞానం తొలగించుకొని జ్ఞానవంతుడు కావాలి. దానికి మార్గం కూడా చెప్పారు పత్రి గారు. ఎవడైనా సరే మీలో ఉన్నటువంటి దుఃఖం నుంచి బయటపడాలి అంటే మీ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇంచేతంటే చాలామంది ఏదో అప్పుడుకున్నది, కొంతమందికి రోగం ఉండొచ్చు, కొంతమందికి కుటుంబ ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక సమస్య ఉండొచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఏదో గొడవ ఉండొచ్చు. ఇలాగ ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అందులోంచి బయటపడితే చాలు అనుకుంటారు. కానీ అందులోంచి బయటపడినా మళ్ళా కొత్త దాంట్లో వీళ్ళు చిక్కుకుంటారు. వాళ్ళకి తెలియకుండా యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరో ఒకళ్ళు మృతి చెందుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఇలాగా తట్టుకోలేనటువంటి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. విలవిల్లాడిపోతూ ఉంటారు. అంచేత ఇది ఏదో ఒక దాంట్లోంచి బయటపడినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. ఇటువంటి దాంట్లోంచి పూర్తిగా బయటపడాలి అంటే దుఃఖంలోంచి ఖచ్చితంగా అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మీకు ఒకటే లెక్కండి, మీకు ఏమాత్రం మానసిక అశాంతి కలుగుతూ ఉన్నా కూడా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. ఏమాత్రం మానసిక అశాంతి, ఏదో ఒకటి ప్రతి చిన్న విషయం, ఇంట్లో మాట అనుకోవచ్చు, లేకపోతే ఎవడైనా మన మాట వినకపోవచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో రకాల కారణాలు. అశాంతి అన్నది ఉంటుంది. అది కొన్ని రోజులు ఉంటుంది. అందులోంచి కొంచెం తేరుకుంటాం. ఈ లోపల మళ్ళీ ఏదో జరుగుతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేసేవాడిని నా లైఫ్లో. నేను వ్యాపారం చేసేవాడిని. వ్యాపారం చేసేటప్పుడు డబ్బులు కూడా బాగానే సంపాదించేవాడిని. కానీ నాకేదో తెలియని ఆవేదన, అశాంతి ఎప్పుడూ ఉండేది. దేనికోసమో దానికోసం. మరి ఏమి అర్థమయ్యేది కాదు. కానీ ఏదో డబ్బు సంపాదిస్తున్నాంలే అనే ఒక సాటిస్ఫాక్షన్ తప్ప మొత్తం మీద ఏదో ఒక అశాంతి ఉండేది, అసంతృప్తి ఉండేది. లోపల ఏదో తెలియని ఆవేదన. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా సరే
ఆ ఆవేదన, ఆ అశాంతి ఎప్పుడైతే పత్రి గారు పరిచయం అయ్యి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చానో, మరి పత్రి గారు చెప్పినట్టు ఆ 4 పనులు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఆ ఆ వెలితి పోయింది. ఆ అశాంతి పోయింది. అంతరంలో ఉండేటువంటి ఆ మరి ఆ రకమైనటువంటి ఆవేదన తొలగిపోయింది. కానీ ఎప్పుడైనా సరే మళ్ళా ఈ పనులు చేస్తున్నంత సేపు ఏమీ ఉండదు. పొరపాటున కొద్దిగా ప్రపంచంలోకెళ్ళినా అంటే ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ సంసారాలుంటాయి, అన్నీ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇందులోకొచ్చేస్తే వీళ్ళేదో అన్నీ వదిలేసి ఎళ్ళిపోతారేమో అనుకుంటారు. ఇందులోకొచ్చినంత మాత్రాన ఎవ్వడు ఏది వదలడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ భయం ఏమీ లేదు. చాలా మంది భార్యలకి భర్త ధ్యానం చేస్తుంటే, ఈడు మెల్లిమెల్లిగా ఇలాగ మాట్లాడితే కళ్ళు మూసుకుంటున్నాడు మెల్లిమెల్లిగా ఏ హిమాలయాలకెళ్ళిపోతాడేమో భయపడతారు. కొంతమంది భార్యలు ఈ ధ్యానం చేస్తూ ఉంటే, ఈవిడ ఇలా చేస్తూ చేస్తూ చివరికి నన్ను పట్టించుకోదు, సంసారాన్ని పట్టించుకోదు, ఇంట్లో మమ్మల్నేమి చూసుకోదు. ఈవిడ ఇలాగేదో సన్యాసిగా మారిపోతుందా అని భయపడతారు. భయపడి వాళ్ళు చాలా డిస్కరేజ్ చేస్తారు. ఇది చాలా సంసారాల్లో ఉంది. నేను గమనించాను. కొద్దిగా కూడా సహకరించరు. వాళ్ళేమనుకుంటారంటే, ఆ ధ్యానం చేసేవాళ్ళు, నా భర్త కూడా ధ్యానంలోకొస్తే ఎంత బావుంటుందనుకుంటారు. ఆ భర్త ఏమనుకుంటాడంటే, నా భార్య కూడా దీంట్లోకొస్తే ఎంత బావుంటుంది ఇద్దరూ కలిపి ఎంత బాగా చేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళల్లో ఉన్న ఈ భయం వల్ల వాళ్ళేమిటి అంటే, అసల ఇందులోకి వీడే రాకూడదు అనుకుంటుంటే, ఆవిడ ఇందులోకెలా వస్తది? వాడు ఆవిడే చేయకూడదు అనుకుంటుంటే ఎలా? వాడెలా వస్తాడు? అంచేత ఏదో ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. ఇష్టపడరు. ఆడు కూర్చుంటే ఆ టీవీ సౌండ్‌లు ఎక్కువ పెడతారు. లేదంటే ఆ వంటింట్లో చప్పుళ్ళు చేస్తారు. ఇలాగా ఆ స్త్రీలు చేస్తుంటే మగవాడు ఏం చేస్తాడంటే, అప్పుడే ఆవిడకి ఏదో పని చెప్తాడు. లేతే ఇదంటాడు, అదంటాడు, ఇయన్నీ అంటాడు. ఎక్కడికైనా ఈ ధ్యాన కార్యక్రమానికి వెళ్తానంటే కుదరదంటాడు. ఇలాగా చెప్తూ ఉంటారు. అంచేత వీళ్ళు ఒకసారి మెల్లిగా వాళ్ళని కూడా ధ్యానంలోకి దింపుదామని అనుకుంటే, ఎటువంటి పరిస్థితిలో ఆళ్ళు అంగీకరించరు. ఏమాత్రం ఈ ప్రస్తావన తీసుకొచ్చినా. సహజంగా ఈళ్ళేంటంటే, ఇద్దరూ ఇందులో మార్గంలో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది గదా! అని తను తెలుసుకున్న విషయాలేయో చెప్దామని చూస్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు ఇనడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఒకటే భయంలో ఉంటారు. ఈళ్ళు మెల్లిమెల్లిగా నన్ను కూడా మార్చేస్తాది. అది మారిపోవడం కాదు. నన్ను కూడా మార్చేస్తాది. ఆడు నన్ను కూడా మార్చేసేటట్టుగా ఉన్నాడు అని బిగిసిపోతారు. చాలామంది అంటూ ఉంటారు. ఏమోనండి ఆయనొస్తే బావుంటుందనుకుంటాను. ఆయనేమి నేను చెప్పినా కూడా ఏమి వినటం లేదు అని అంటూ ఉంటారు. ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి భయం. కానీ గుర్తుపెట్టుకోండి ఈ ధ్యాన మార్గంలోకొచ్చినంత మాత్రాన ఎవ్వరూ ఏమీ వదలరు. మరి పత్రి గారు ఇందులోకొచ్చి 30 ఏళ్లయింది. ఎవరిని వదిలేశారు? భార్యతోటే ఉన్నారు, పిల్లలున్నారు, మనవలున్నారు.
ఆయన ఈ పనులన్నీ చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో కూడా కాసేపు గడుపుతూ ఉంటారు. అంత గొప్ప స్థితిలో ఉండి ఆ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అలాగే నేను ఇందులోకొచ్చి 18, 19 సంవత్సరాలే. ఏది వదిలేశాను? చూసుకుంటున్నాం. అంటే మన దగ్గర లేరు గానీ బయటికి పోయారు సంసారమంతా. వాళ్ళ పనులు వాడు చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఏదైనా కలిస్తే హాయ్ హాయ్ అనుకోవడమే. మేమేం వదిలేయలేదు. ఆ పనులు కూడా చూసుకుంటూ ఉంటాం. ప్రారంభంలో ఏమైందంటే, ఈ వ్యవహారాలు ఇయన్నీ చూసుకునేటప్పుడు, ఈ ప్రాపంచికంలోకి వచ్చినప్పుడు కొంచెం అశాంతి కలుగుతూ ఉండేది. ఏమిటి, ఏమిటి, ఏమిటి అంటూ. కానీ మళ్ళా దీంట్లోకొచ్చేస్తే, దీంట్లోకి రావడం అంటే ధ్యానం చేసుకోవడం, ఆ పుస్తకాలు చదవడం, ఈ సందేశాలు అందరికీ చెప్పడం, మరి చాలా హ్యాపీగా ఉండేది. నాకర్థమైంది. ఈ ఆధ్యాత్మికంలో, జ్ఞాన మార్గంలో దుఃఖమన్నదుండదు. ప్రాపంచికంలోనే అజ్ఞానంలో ఉన్నప్పుడే మనకి దుఃఖము అని అర్థమైందప్పుడు. తర్వాత తర్వాత ఇంకా మన జ్ఞానం పెరిగే కొద్దీ ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా అప్పుడు కూడా ఇంకే రకమైన దుఃఖము లేదు. దేనికి పట్టించుకోము, దేనికి లెక్క చేయం. తర్వాత జరిగినియి పెద్ద పెద్ద సంఘటనలు జరిగినియి. జరిగినా దాన్ని మేమేమి పెద్ద పట్టించుకోలేదు. అప్పుడు స్థితి అది. పట్టించుకోలేని స్థాయికొచ్చేసాం. అది. అంచేత మనం మనం చూసుకుంటూ కొంత సమయం దీనికి కేటాయించుకోవాలి. మనకి దేహం ఎంత ముఖ్యమో ఆత్మ మనమైనటువంటి ఆత్మ అంతే ముఖ్యమన్నది తెలుసుకోవాలి. అంచేత జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. అంచేత ఏమిటి అంటే మరి మనం పత్రి గారి మార్గంలోకొచ్చి జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చాం. పత్రి గారు చెప్పేది దానికే. ధ్యానం జ్ఞానం కోసమే అని. ధ్యానం రోగాల కోసమని చెప్పలేదే. ఓకే. నువ్వు జ్ఞానం కోసం ప్రయత్నిస్తే ఆ లాభం కూడా వస్తది. రాదనేం కాదది. అదొక లాభం. అంతేకాదు నువ్వు తీవ్రంగా చెయ్యి. నీకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. నువ్వు కోరుకున్నవి రావు కానీ, నీకు కావాల్సినవన్నీ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ జ్ఞాన మార్గంలో కోరుకున్నది రాదు. నీకు కావాల్సినవన్నీ వస్తాయి. అసలు కోరుకున్నది ఎప్పుడూ జరగదు. చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ప్రారంభ జన్మల్లో కోరుకున్నవి రావు. అర్హతని బట్టొస్తాయి. మధ్యస్థ జన్మల్లో ఇలా సాధనా జన్మల్లో కోరుకున్నది రాదు, కావాల్సింది వస్తుంది. చివరి జన్మల్లో పత్రి గారి స్థాయిలో ఏదైతే లోక కళ్యాణానికి అవసరమో అవన్నీ ఆటోమేటిక్‌గా సమకూరుతుంటాయి. పత్రి గారిని చూస్తే మనకు తెలుస్తుంది. రూపాయి లేనాయన కోటాను కోట్ల ప్రాజెక్టులన్నీ మరి నిర్మింపచేశారాయన. అది. అంచేత ఇవన్నీ అసమస్య కాదు. అంచేత ఇయన్నీ చేస్తున్నాం మనం. పత్రి గారు చెప్పినట్టు. మరి మన ప్రవర్తన అలా ఉంది. ఆయన చెప్పినట్టుగా మన ప్రవర్తన ఉంటే పత్రి గారు చెప్పినట్టు
ఖచ్చితంగా మనం జ్ఞానం పొందుతున్నట్టే లెక్క. అన్నీ పూర్తిగా కాకపోయినా కొన్నైనా, కొంతైనా మనం ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు మనం కొద్దిగా జ్ఞానం ఉన్నట్టే లెక్క. వాటిలో ఒక పాయింట్ మీద చర్చించుకుంటున్నాం. గత 15 ఎపిసోడ్‌ల నుంచి చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ పాయింటు, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న ఒక్క పాయింట్ మీద. మరి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళడు. పుణ్యక్షేత్రాలు ఏముంటాయి? గుళ్ళుంటాయి. ఆ గుళ్ళకు వెళ్ళి అక్కడ ఆ విగ్రహాల్ని వాటిని దర్శిస్తూ ఉంటాడు. అంటే వాడి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడంటే దేవుడు అక్కడే ఉంటాడని. ఆ కాశీలో, రామేశ్వరంలో, జెరూసలంలో, మక్కాలో, ఇలాగ తిరుపతిలో, శ్రీశైలంలో ఉంటూ. కానీ మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే కనుక ఆ పని చెయ్యరు. మరి అజ్ఞాని ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు అంటే, అక్కడ ఉండేది దేవుడని అనుకుంటాడు. ఆ విగ్రహమే దేవుడని అనుకుంటాడు. అంచేత ఆ దేవుడి కోసం అక్కడికెళ్తాడు. మరి ఆత్మజ్ఞాని ఎందుకు వెళ్ళడు? వీళ్ళిద్దరికీ ఏంటి తేడా అంటే, అజ్ఞాని ఎంతసేపు ఆ దేవుడి గురించి తెలుసుకోకుండా ఏం తెలుసుకోడాడు. ఎంతసేపు పూర్వం నుంచి, తరతరాల నుంచి ఆచారంగా వస్తుందన్నది చేస్తాడు. పూర్వం నుంచి ఏది ఆచారంగా వస్తుందో అయన్నీ చేస్తూ ఉంటాడు. అందరూ ఏం చేస్తుంటే తను అది చేస్తాడు. ఎవరో పెద్దలు, పండితులు. అంటే మొత్తం మీద ఇతరుల్ని అనుసరిస్తాడు, అనుకరిస్తాడు. తను ఆలోచించడు. తన స్వంత నిర్ణయాన్ని బట్టి తాను చెయ్యడు. ఇతరులు ఏది చేస్తే అదే. దేవుడి విషయంలో కూడా అంతే. చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తారు. తల్లి, తండ్రి వీళ్ళంతా. హిందూ కుటుంబంలో జన్మిస్తే ఆత్మలమైన మనం అన్ని మతాల్లోనూ పుడతాం. ఎప్పుడు హిందూ మతమే కాదు. అన్ని ప్రాంతాల్లో పుడతాం. చెప్పుకున్నాం కదా! 300, 350 జన్మల్లో ఉన్నాం మనమని. స్త్రీగా పుడతాం, పురుషుడిగా పుడతాం. అంటే స్త్రీ శరీరం తీసుకుంటాం, పురుష శరీరం తీసుకుంటాం. అంచేత పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువుంటుంది. వాళ్ళు ఏది చేస్తే అది చేస్తాం. వాళ్ళు ఏది చెప్తే అదే వింటాం. అదే హిందువుల సంసారంలో పుడితే చిన్నప్పటి నుంచే చెప్తారు వాళ్ళు. పాలు తాగే వయసులో నుంచి. ఏమని? మనం హిందువులం. మనం గుడికి వెళ్ళాలి. మన దేవుడు కృష్ణుడు, రాముడు, సాయిబాబా ఇలాగ ఇయన్నీ చెప్తారు. అంచేత మనకేదైనా కష్టమొస్తే మనం ఆయన కోరుకుంటే, ఆయన మొక్కితే లేతే తిరుపతి ఎళ్దాం. మనం మొక్కులు తీర్చుకుందాం. మనకొచ్చిన కష్టం తీరిపోతే మన మొక్కు తీర్చేసుకుందాం అని చెప్తారు. అది నాటుకుపోద్ది వీళ్ళలో. సహజంగా కష్టాలు రాకుండా ఎవడు ఉండడు. కర్మలు చేసొచ్చినోడికి, కర్మలు చేస్తున్నవాడికి కష్టాలు రావేటి? ఏదోటి వస్తూనే ఉంటుంది.
అది తట్టుకోలేక ఏం చేస్తారంటే మొక్కుతారు ఆ వెంకటేశ్వర స్వామికి. స్వామి మరి నా కష్టం తీరేటట్టు చెయ్యి. నేను తిరుమలొచ్చి నా జుట్టు ఇచ్చేస్తాను. మొత్తం జుట్టు ఇవ్వాలని ఇష్టం లేకపోతే 3 కత్తెరలు ఇస్తాను. లేతే హుండీలో అంతేస్తాను. లేతే అయ్యేస్తాను, ఇయ్యేస్తానంటారు. వాడి కాలికి ఏదైనా పోలియో వచ్చి తగ్గిందనుకోండి, వెండి గాళ్ళు చేయించి హుండీలో ఏస్తానంటారు. ఇలాగా మొక్కుంటారు. ఇంకా మరీ నాటవుతే ఏం చేస్తారంటే గ్రామ దేవతలకు మొక్కుంటారు కష్టాలొస్తాయి. ఏమని? కోడిని మేకని బలిస్తాను అంటారు. సహజంగా మీరు గుర్తెట్టుకోండి. ఎవ్వరికైనా సరే ఏ సమస్య, ఏ కష్టం ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఇది రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. కష్టం రాకుండా ఉండదు. వచ్చినా శాశ్వతంగా ఉండదు. ఇది రాసుకోండి. ఇది మీరు ఈ కాన్ఫిడెన్స్ ఉంటే మీకు వర్రి పడరు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వచ్చినా ఏదో రకంగా పోతుంది. ఎటువంటి వాళ్ళకైనా, ఎంతటి వాళ్ళకైనా, ఎలాంటి వాళ్ళకైనా సరే. సమస్య రాకుండా ఉండదు. ఎందుకొచ్చేసింది అంటారు. చాలా మంది జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఇంకేం ఉండదనుకుంటారు పిచ్చోడు. గట్టిగా మాట్లాడితే జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఏంటి జ్ఞానం వస్తే ఏమి ఉండదంటారు? నాకెందుకు కష్టాలు వస్తున్నాయి? అంతేకాదు జ్ఞానంలోకి రాని వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వీళ్ళు ఉంటారు. నువ్వేదో పెద్ద గొప్పగా ధ్యానం చేస్తున్నావు, అన్నీ పోతాయంటావు, నీకెందుకు వచ్చింది ఈ సమస్య అంటారు. మేము చెప్పిన పనులు మానేసావు, నువ్వు ఆ గుడికి వెళ్ళడం మానేసావు, ఆ పూజలు మానేసావు, అదే కోడిని మేకల్ని బలిచ్చేవాళ్ళు ఏమంటారంటే అవన్నీ వద్దంటావు, ఇప్పుడు చూడు ఏమైంది, లేకపోతే అమ్మవారు నిన్ను రక్షించను కదా అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వచ్చిన కష్టం ఇలా పోతుందని. కానీ అక్కడ కూడా వాళ్ళు ఆలోచించట్లా. ఇవన్నీ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అక్కడ అసలు రాకుండా ఉంటే ఆ పనులన్నీ చేసినప్పుడు వాళ్ళకి కనుక కష్టం రాకుండా ఉంటే అప్పుడు అనుకోవచ్చు. వచ్చింది వాడేదో ఈ ఎవడి నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేస్తాడు. మేకను బలి ఇచ్చేవాడు, గొర్రెను బలి ఇచ్చేవాడు. వీళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు. ఆడు కోడిని తినాలనుంటే కోడిని బలిస్తాడు. మేకను తినాలని ఉంటే ఆడికి ఆ తినాలని అనిపిస్తుంది, ఆడికి అలవాటైపోయి దాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆడికి రెండు కోరికలు నెరవేరిపోతాయి. ఒకటి మొక్కు తీర్చుకున్నట్టు అవుతుంది, 2 ఈడు కోరిక తీర్చుకున్నట్టు అవుతుంది. అక్కడే శుభ్రంగా తినేస్తాడు. అంచేత ఈ మోజు ఎక్కువైపోయింది అన్ని చోట్ల. మరి తెలంగాణలోనే కాదు అన్ని చోట్ల చూడండి. ఎక్కడ చూసినా మీకు ఇది బాగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ గ్రామ దేవతలు ఉంటారో ఆ సమ్మక్క, సారక్క ఇలా మీరు చూస్తే రక్తం ఏరులై పారుతాది ఆ జీవుల యొక్క రక్తం. నేపాల్లో మరి సామూహిక బలిస్తారట ఈ జంతువులాటిని. వందల కాదు, వేలు కాదు, లక్షల మీద చంపేస్తారు.
ఆ పాపం, పాపం, పాపం నేపాల్‌లో విపరీతమైన తుఫానొచ్చి చాలా నష్టపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికి పోదు చేసింది. అలాగా అది వచ్చింది. ఎంటనే తట్టుకోలేక మొక్కేస్తారండి. కొన్నాళ్ళకి పోతుంది. దానివల్ల పోయిందనుకుంటారాళ్ళు. గుర్తెట్టుకోండి. మీరు మొక్కకపోయినా, మీరేమీ చెయ్యకపోయినా, అది శాశ్వతంగా ఉండదు. ఎవరికైనా సరే, ఏ సమస్యైనా సరే, ఏ కష్టమైనా సరే. కొంతకాలమే ఉంటుంది. చేసిన కర్మ ఎంతకాలం ఉంటుందో, ఆ బాధ అనుభవిస్తే, ఆ కర్మ ఆటోమేటిక్‌గా పోతుంది. వాళ్ళలా అనుకోరు. నేను అనుభవించవలసిందంతా అనుభవించాను, అందుకు పోయింది అన్న మాట అనుకోరు. నేను ఇన్నాళ్ళ నుంచి మొక్కుకున్నాను, ఇప్పటికి ఆయన కనుకరించాడు ఆ స్వామి అంటాడు. ఏ సమస్య పరిష్కారం కాదండి. ఏ కష్టం లోంచి బయటపడను చెప్పండి. ఏ రోగం పోకుండా అలా ఉంటుంది చెప్పండి. ఇంక ఈయనే గత జన్మల్లో మరీ ఎక్కువ పాపాలు చేసొస్తే కొన్ని కొన్ని రోగాలు జీవితాంతం ఉంటాయి. కనిపించాల్సిందే. ఇంక ఆడు మొక్కినా ఏమి పోదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా పోదు. ఏం చేసినా పోదు. అంచేత ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఫేమస్సు. ఏ కష్టమొచ్చినా మొక్కడం అన్నది సహజం. ఇంచేత మరి ఇప్పుడంటే కోవిడొచ్చిన వలన కొంచెం రష్ తగ్గింది గానీ, విపరీతమైన రష్ అక్కడ. అక్కడ అన్ని క్యూలే. గుండు గూయించుకోవడానికి క్యూ, భోంచేయడానికి క్యూ, దర్శనానికి క్యూ. మరి అంతమంది ఎందుకొస్తున్నారు అంటే కష్టాలు పోయి. కోరికలు తీరినియి. అంచేతండి నేను పదే పదే కూడా చెప్తూ ఉంటాను. ఎవ్వడి జీవితంలో అయినా సరే ఏది శాశ్వతం కాదు. ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఏది శాశ్వతం కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడూ కనపడేటట్టు మీ మంచం దగ్గరో ఏదో లేవగానే పడుకునేటప్పుడు అది కనపడుతూ ఉండాలి మీకు. ఇది శాశ్వతం కాదు. కొంచెం ధైర్యంగా ఉంటారు. కొన్నాళ్ళు ఎదురు చూస్తే దానికి పరిష్కారం దొరుకుతుందండి. నా గదిలో ఓ స్లోగన్ ఉంది. ఏమిటంటే ఆ స్లోగను? వెన్ వన్ డోర్ క్లోజెస్ ఇన్ లైఫ్, ఎనదర్ డోర్ ఓపెన్స్. ఎందుకు ఎక్కడో దొరికిందది అంటించి ఉంచాను. ఒక మార్గం మూసుకుపోతే ఈ సృష్టిలో ఇంకొక మార్గం తెరుచుకుంటుందట. ఇంక దారి లేకుండా అవ్వదు. ఎవరికైనా సరే. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. సృష్టి మన పట్ల అంత కఠోరంగా వ్యవహరించదు. భరించలేనంత, తట్టుకోలేనంత శిక్షలు వెయ్యదు. మనం ఊరికే విలవిల్లాడిపోయి భరించలేకపోతున్నాను అంటాం కానీ, మీకు వచ్చేవి భరించలేనంత ఉండవు.
ఆ జీవులు, ఆ ప్రాణులు భరించలేనంత నరకాన్ని మనము వాటికి పెట్టినా, చేతులు, కాళ్ళు కట్టేసి, కదలకుండా చేసేసి, కోసేసి, అయి బతికుండగానే చర్మం ఒలిచేసి, వాటికి అంత నరకం చూపించిన మనకి మటుకు ఆ సృష్టికర్త, ఆ ప్రకృతి భరించలేనంత శిక్ష ఎయడు. నువ్వు భరించగలిగిందే పడుతూ ఉంటది. ఎంత నువ్వు హింస అక్కడ చేశావో అంతే అనుభవిస్తావు. ఎన్నాళ్ళు చేశావో అన్నాళ్ళు అనుభవిస్తావు. అది అయిపోయింది అనుభవించడం. ఇంకెందుకది? బయట పడిపోతావు. పర్మనెంట్‌గా ఉండదు. ఇంచేత ఏ సమస్య వచ్చినా కూడా ఇది శాశ్వతం కాదు అని చదువుకుంటూ ఉండండి. చాలా ధైర్యంగా ఉంటారు. కొంచెం సహనం ఉండాలి. సహనం చూపించాలి. ప్రతి దానికి. అది అలవాటు చేసుకోవాలి. అది నేర్చుకోవాలి మనం. సహనం. సహిస్తూ కొంచెం ఎదురు చూడగలగాలి. అదే మన ప్రగతికి మార్గం. పత్రి గారు చెప్తారు కదా! సహనమే ప్రగతి. అది. సహించలేకపోతే, భరించలేకపోతే, ఎదురు చూడలేకపోతే నువ్వు రకరకాలుగా చేయకూడనివన్నీ చేసి ఇంకా కష్టాలు తెచ్చుకుంటావు. ఎందుకు సహించలేనంత శిక్షలు పడవు అంటే గుర్తెట్టుకోండి. అసలు మనమంతా ఎవరం? ఆయనలో భాగాలమేగా! ఆయన రూపాలమేగా! ఆయనేగా! ఆయన్ని అంతలా శిక్షించుకుంటాడా? ఏమీ దారి లేకుండా చేస్తాడా? మొత్తం మూసేస్తాడా? ఇంక నా బతుకు ఇంతే అంటాడా? మరెందుకు సృష్టి చేశాడు? అంచేత సహించలేనంత, భరించలేనంత ఏమీ ఉండవు. మనం పాఠాలు నేర్చుకోవడానికే, అనుభవం పొందడానికే, మనలో మార్పు రావడానికే, మనల్ని మనం సరిజేసుకోవడానికే, మన ప్రవర్తన మార్చుకోవడానికే, మనం మంచిగా మారడానికే, మనం అందరికీ మేలు అందరినీ ఆనందంగా జీవించనివ్వడానికే అజ్ఞానంతో చేసిన తప్పులకి చిన్న చిన్న శిక్షలు పడి మనల్ని మనం మార్చుకునేటట్టు ఈ ప్రకృతి అంటే సృష్టి చేస్తుందన్నమాట. అంతకన్నా ఇంకేం లేదు. ఏ చిన్న కష్టం వచ్చినా ఎప్పుడో చేసింది. ఇంక దానికి కారణం వాడు, వీడు అంటాం గానీ, ఆడు కారణం కాదు, ఈడు కారణం పత్రి గారు చెప్తారు. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. చేతి విజ్ఞానంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఆయన చెప్తారు. నీ కష్టాలు ఉన్నాయంటే గతంలో నువ్వు చేసుకున్నదే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అంచేత ఎవరినో నీ ప్రయోజనమేంటి? కారణం వాడవుతాడు. వాడి వల్లే నాకయిందనుకుంటాడు. వాడి వల్ల కాదు నువ్వు చేసిన దాని వల్ల అవుతావు.
చాలామంది వాళ్ళకున్న డబ్బుని దగ్గర వాళ్ళకిస్తారు. బయటోళ్ళు ఎవరికైనా ఇస్తే సరిగ్గా ఇస్తారా? ఇవ్వరా? మనకు కావాల్సొచ్చినప్పుడు తిరిగిస్తాడు. మనకు అవసరానికి వాడు ఆదుకుంటాడు. ఇలాగంటూ. విచిత్రం ఏంటంటే, ఎంత నమ్మకంగా ఇచ్చినా వాడే దెబ్బేసేస్తాడు. "నువ్వెక్కడిచ్చావు" అంటాడు. ఇంకా చూడాలి ఆళ్ళ దగ్గరికెళ్ళి, ఈళ్ళ దగ్గరికెళ్ళి. నాకు వాడు 1,00,000 ఇచ్చాను ఎగ్గొట్టేశాడు. వాడికి 2,00,000 ఇచ్చాను ఎగ్గొట్టాడు. ఆడికి 5,00,000 ఇచ్చాను ఎగ్గొట్టాడు. 10,00,000 ఇచ్చాను ఎగ్గొట్టేశాడు. నేను చేసిన సాయం దాని గురించి ఇప్పుడు అసలు తెలియనట్టుగా ఉన్నారు, పట్టించుకోనట్టుగా ఉన్నారు అని విలవిలలాడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా పూర్తిగా నన్ను అన్యాయం చేశాడు. నా దగ్గరోడే నన్ను ఇచ్చేశాడు అని బాధపడుతూ ఉంటాను. కానీ గుర్తెట్టుకోండి. దానికి ముఖ్య కారణం గతంలో మనం ఎవరికో ఏసేసాం. ఇప్పుడు ఈ రూపంలో అది మనకి దెబ్బ పడింది. అంతే. నువ్వు ఎవ్వరికీ ఇంతకుముందు ఏమీ చెయ్యకపోతే ఇప్పుడు నీకు ఏది జరగదు. మీరు మీ జీవితంలో ఎవరిని మోసగించకుండా, ఎవరిని నష్టపరచకుండా, ఎవ్వరిది అపహరించకుండా మీరు జీవించండి. ఖచ్చితంగా మీ ఇంటి తలుపులు బార్లా తీసేసి మీరు ఏ ఊరెళ్ళిపోయినా కూడా మీ ఇంట్లోకి ఎవరు రారు. అసల ఇంటి జోలికి ఎవరు రారు. ఏంటో ఆశ్చర్యమేస్తది. లేదు మీరు 2 తాళాలు కాదు 3 తాళాలేసుకున్నా. మీరు ఇలాంటి పనులు చేస్తే ఎవడో ఒకడొస్తాడు తలుపులు బద్దలుగొట్టి మరి మీకు పట్టుకుపోతాడు. నువ్వు ఏది చేస్తావో అదే నీకు జరుగుతుంది. అందుకే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను నేను. నీ జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే, నీ వల్ల ఎవ్వరికీ ఏ రకమైన కష్టం కానీ, నష్టం కానీ, బాధ కానీ, ఏ రకమైన ఇబ్బంది కలగకుండా నువ్వు ప్రవర్తించు. వాళ్ళని అవమానించకు, కించపరచకు, బాధించకు. నీ పని నువ్వు చూసుకో. నీకేది జరగదు. ఏది చేస్తే మళ్ళా అది జరగదు. ఈ సృష్టిలో ఏంటంటే ఒక సిద్ధాంతం అది మనం గుర్తుపెట్టుకోవాలి. సిద్ధాంతం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న సిద్ధాంతం ఇవాళ నువ్వు ఒకళ్ళని మోసగించినా, ఒకళ్ళది అపహరించినా, ఒకళ్ళకి నష్టపరిచినా, కష్టపెట్టినా, ఏం చేసినా వాడి వల్లే నీకది జరుగుతుందని ఉండదు. ఇంకొకడి వల్ల నీకు భవిష్యత్తులో అదే రకమైన నష్టం, అదే రకమైన కష్టం. వీడు చేయడు మనకి. నువ్వెవడికి చేశావో వాడు మనకేం చేయడు. ఇంకొకడి వల్ల మనకది జరుగుతుంది. మనకర్థం కాదది. ఆడికెప్పుడు నేను అన్యాయం చేయలేదు. ఆడినెప్పుడు నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఆడేంటి నాకిలా చేశాడనుకుంటారు. వాడు నీకేమి ఇంతకుముందు వాడిని నువ్వేమి చెయ్యక్కర్లా. నువ్వు ఇంతకుముందు ఎవరినో చేశావు. ఈ జన్మలోనో, ఇంతకుముందు జన్మలోనో. ఇదొక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు కావాలంటే చూసుకోండి సార్ మీరు ట్రైల్ చేయండి. ఈ సృష్టి సిద్ధాంతాన్ని పరీక్షించుకోండి మీరు. ఎలాగంటే మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. రష్‌గా కూర్చున్నారు మీరు. పాపం
కొంచెం పెద్దోళ్ళో ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటే, మీరక్కడికి కాస్త ఇరుగ్గా పక్కకి జరిగి, ఏదో కూర్చోమని, సర్దుకోమని చెప్పి మీరు అవకాశం ఇచ్చారు. ఆ నుంచిన ఇబ్బంది పడుతున్నోడు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు. దాని ఫలితం ఏమవుతుందంటే, ఇంకోసారి మీరు ప్రయాణం చేసేటప్పుడు, అంత రష్‌గా ఉండి మీకు సీట్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఊహించరు. సరిగ్గా మీ పక్కన ఉన్నవాడే లేచి బస్సు దిగిపోతాడు. ఆ సీట్ మీరు కూర్చోవడానికి అవకాశం వస్తుంది. భలేగా లేచి ఎళ్ళిపోయాడనుకుంటాం. కాదు, కాదు. ఇంతకుముందు నువ్వు చేసిందే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అది. లేకపోతే ఎవడో ఒకడు మీరెలా జరిగి అవకాశం కల్పించాడో మీకు అదే రకం అవకాశం వస్తుంది. అలాగే ట్రైన్స్‌లో కానీ మీరు చూడండి. చేసింది ఎక్కడికి పోదండి. చేత వీలైనంత ఉపకారం చేయడమే మనం చేయాలి. పత్రి గారు సేవ, సేవ, సేవ అని చెప్పే కారణం అది. ఉన్నంతలో చేస్తాం మనం. మించి మనమేం చెయ్యం. సేవకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పెద్దవాళ్ళు. చేత ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి. ఊరికే దాచుకుంటే ఏమవుతది? ఇచ్చింది మీకు కూడా వస్తది. ఎక్కడికి పోదు. దాచుకున్నది పోతుంది. మీ శరీరం వదిలేస్తే దాచుకున్నదంతా ఉంటుంది. మీకు కూడా వస్తదా? అది మీ దగ్గర ఉన్నప్పుడు అందులో ఎంతైతే మీరు ఇతరులకి ఇస్తూ ఉంటారో దాని ఫలితమే మీకొస్తుంది. వడ్డీతో సహా అంతా మీరు ఏదో రూపంలో తర్వాత పొందుతారు. ఇచ్చింది తిరిగి పొందుతాం. తీసుకున్నది తిరిగి ఇవ్వాలి. అది. అయితే ఇయన్నీ జీవితంలో తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమో అంటే మీరు అజ్ఞానంలోంచి బయటపడితే మీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. ఆ అజ్ఞానాన్నే తొలగించుకోవాలి అనే నేను చెప్పేది. మరి మనం జ్ఞానం వచ్చిందా లేదా అన్నది మనకు తెలియాలి అంటే పత్రి గారు చెప్పినటువంటి విషయాలు. అంచేత మరి మనకి స్పష్టంగా చెప్పారు. ఆత్మజ్ఞాని, జ్ఞానం ఉన్నవాడు పుణ్యక్షేత్రాలు దర్శించడు. అంటే ఆ గుళ్ళకి అయ్యి ఎళ్ళడు. ఆ పూజలు ఇయన్నీ చేయడు. ఇయన్నీ కూడా చెప్పారు. ఎందుకు చేయడు అంటే ఆత్మజ్ఞాని వాడు దేవుడి గురించి బాగా అవగాహన చేసుకున్నాడు. దైవం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అజ్ఞాని ఎందుకు చేస్తాడు అంటే వాడికేం తెలీదు. ఊరికే కష్టాలు చెప్పుకోవడం, కోరికలు కోరుకోవడం. అంచేత గత సెషన్‌లో మనం ఏం చేశామంటే ఆ దైవం గురించి, ఆ దైవ లక్షణాల గురించి కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని పాయింట్లు తెలుసుకుందాం. ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అనంతుడు అంటే ఆది అంతములు లేనివాడు. అంటే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు. ఈ సృష్టికి ఆది అంతాలు లేదు. అంచేత ఆ భగవంతునికి కూడా ఆది అంతాలు లేవు. అంతటి వాడు. ఆయన లేనిదెక్కడ? అది. ఇది మీకు అర్థం కావాలి అంటే మీకు స్వామి దయానంద సరస్వతి రాసినటువంటి పుస్తకం 'సత్యార్థ ప్రకాశం'. ఎవరైనా ఈ పుస్తకం వీలవుతే తెప్పించుకోండి. చదవండి. మీకు చాలా సత్యాలు తెలుస్తాయి.
దయానంద సరస్వతి గొప్ప పండితుడు. వేదాలే కాదు, ఉపనిషత్తులే కాదు, ఎన్నో బాగా అధ్యయనం చేసినవాడు. మనకేం తెలుసు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏదీ తెలీదు. అంత అధ్యయనం చేసి ఆయన. అలాగే ఈ అజ్ఞానంతో, ఈ మూఢత్వంతో అలా ఆచారంగా వచ్చినయి మనం చేస్తున్నాం కానీ, అయి ఎందుకొచ్చినియో, ఎలా వచ్చినియో తెలీదు. అందుకే అలాంటియన్నీ ఆయన ఆ పుస్తకంలో ఇచ్చాడాయన. పూజ మెట్టు కాదు అగర్త అన్నాడు. చెప్పుకుంటున్నాం కదా ఆత్మజ్ఞాని, మరి ఆ పూజలు అయ్యి చేయడు అని చెప్పి. మరి ఎందుకు అంటే, అజ్ఞాని ఆ దైవం గురించి కానీ ఇయన్నీ ఎక్కడ అధ్యయనం చేయలేదు, తెలుసుకోలేదు. అందుకని అయన్నీ చేస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాని ఇయన్నీ అధ్యయనం చేశాడు కాబట్టి ఆ పనులు చేయడు. అవన్నీ నష్టం కలిగించేవి కానీ ఇంకోటి కాదు. ఆ దయానంద సరస్వతి పూజ వల్ల ఓ 30, 40 నష్టాలు చెప్పాడాయన. ఆ పుస్తకం చదవండి. 'సత్యార్థ ప్రకాశం' తప్పనిసరిగా సంపాదించాడు. అందులోనే ఆయన రాసుకొచ్చాడు. ఈ పురాణాలన్నీ కూడా లోపభూయిష్టమన్నాడు. ఈ పురాణాలు. ఈ పురాణాల్ని అనుసరించి. అందుకే ఆటిని పుక్కిటి పురాణాలు అంటారు. శాస్త్రాలు వేరు, పురాణాలు వేరు. ఎన్నో చెప్తూ ఉంటారు ఆ పండితులు. ఒక్కొక్క విషయం మనం అర్థం అవ్వడం కోసం. అలాగ. అలాగే ఆ శివ పురాణం. ఆయన శ్రీ పురాణం అని, శివ పురాణం అని ఇలాంటియన్నీ కథలన్నీ ఇచ్చాడు. శివ పురాణం ఏంటంటే, లేతే విష్ణు పురాణం ఇలాగ. ఈ సృష్టికి మూలం శివుడు అని చెప్పి ఆ శివ పురాణంలో ఉంటుంది. ఆయన తప్ప ఎవరూ లేరు. ఆయనే ఉండేవాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ పురాణాన్ని బట్టి, ముందు బ్రహ్మ, విష్ణువుని సృష్టించాడంట ఆయన. ఆ శివుడు. సృష్టించి వీళ్ళిద్దరిలో ఎవరికి ఉన్నత స్థితి కల్పించాలో నిర్ణయించుకోవడానికి ఆళ్ళిద్దరికీ ఓ పరీక్ష పెట్టాడట. ఏమిటంటే ఆ పరీక్ష, శివుడు అంటే లింగం అనే కదా మనం. ఆ లింగం సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది. అనంతంగా ఉంటుంది. మరి ఆది అంతములు లేనివాడు అంటే అర్థమేంటి? అంతటి గొప్పవాడు. అప్పుడు ఆళ్ళిద్దరిని పిలిచి చెప్పాడు. మీలో ఎవరైతే నా ఆదిని కానీ, అంతాన్ని కానీ మీరు తెలుసుకోగలుగుతారో వాడికి ఇద్దరికంటే ఉన్నతమైన స్థితి కల్పిస్తా. ఒకళ్ళు ఆ విష్ణువు ఆది కనుక్కోవడానికి, బ్రహ్మ ఆయన యొక్క అంతం కనుక్కోవడానికి నిర్ణయించుకున్నాడు. సరే, ఆ పరీక్ష పెట్టి వాళ్ళని తెలుసుకొని రమ్మన్నాడు. మరి ఆ విష్ణువు, బ్రహ్మ అంటే మరి నిమిషంలో ఎన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణించగలరో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం చెప్పుకుంటాం. ఒక చీకటి సొరంగంలోంచి మనల్ని తీసుకెళ్తారని ఆ సహాయకులు. వాళ్ళు ఈ లోకం నుంచి ఆ లోకానికెళ్ళాలంటే లక్షలు. కనిపించే లోకాలే ఎన్నో వేలు లక్షల కిలోమీటర్లుంటే, ఈ భూలోకం నుంచి భువర్లోకం అంటే ఎన్ని
అన్ని లోకాలు చాలా స్పీడ్‌గా ప్రయాణిస్తారు. అలా దాన్ని బట్టి మనం చూసుకుంటే ఈ విష్ణువు, బ్రహ్మ అలా ప్రయాణించారు. ఎంత ప్రయాణం చేస్తున్నా, ఎన్ని రోజులు ప్రయాణం చేస్తున్నా విష్ణువుకి ఆది కనపడలేదు. అలాగే బ్రహ్మకి అంతం కనపడలేదు. అంటే ఆది అంతములు లేనివాడు అని చెప్పుకుంటున్నాం కదా! ఇప్పుడు. ఈ పురాణ కథ ద్వారా మనకిది అర్థమవ్వడం కోసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఊరికే. ఇంక వాళ్ళు ఇంక మన వల్ల కాదు అని చెప్పి ఇది తెలుసుకోవడం, ఆది తెలుసుకోవడం మన వల్ల కాదని విష్ణువు నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ కూడా నిర్ణయించుకున్నాడు. ఈ అంతాన్ని తెలుసుకోవడం మన వల్ల కాదని. ఇంకప్పుడు ఆ విష్ణువు తిరుగు ప్రయాణం పెట్టాడు. బ్రహ్మ కూడా తిరుగు ప్రయాణం పెట్టాడు. ఇలా వస్తూ ఉంటే బ్రహ్మకి దారిలో ఒక ఆవు, ఒక ఒక మొగలి పువ్వు కనిపించినాయట. అప్పుడు బ్రహ్మకి తళుక్కుమని ఒక ఆలోచన వచ్చిందట. ఏమని ఆలోచన? నేను అంతాన్ని చూశాను అని చెప్తే శివుడికి, మరి నాకే ఇద్దరిలోనూ ఉన్నత స్థితి కలుగుతుంది కదా! అని చెప్పి ఆ ఆవుకి, మొగలి పువ్వుకి ఏం చెప్పాడంటే, నేను శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాను. నేను చూశానన్న సంగతి మీరు చెప్పండి అని. దానికి ఆ 2 అంగీకరించినట. మీకు కూడా ఎన్నో గొప్ప స్థితిని నేను కల్పిస్తాను అని చెప్పి అన్నాడట బ్రహ్మ. అలా మీరు చెప్తే. అప్పుడు ఆ ఆవు, మొగలి పువ్వుని తీసుకొని బ్రహ్మ ఏం చేశాడంటే శివుడి దగ్గరికెళ్ళాడు. విష్ణువు వచ్చాడు. విష్ణువు మటుకు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు శివుడితో. ఏమని? నేను చూడలేకపోయాను. నాకు ఆది అన్నది దొరకలేదు. ఆది అంతం. మీ శరీరానికి ఆది అంతం ఉంది. మీ ఊరికి ఆది అంతం ఉంది. మీ ఇంటికి ఆది అంతం ఉంటుంది. మీ రాష్ట్రానికి ఉంటుంది. మీ దేశానికి ఉంటుంది. ఆఖరికి భూమండలానికి కూడా ఆది అంతం. ఇవన్నీ లేనివాడే ఆ పరమాత్మ. ఆ పరబ్రహ్మ. ఆ భగవంతుడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడంటే, లేదు నేను చూశాను అంతం అన్నాడు. మీకు కావాలి అంటే ఇగో ఆవు, మొగలి పువ్వు వీళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆవు ఏం చేసిందంటే చూసినట్టుగా తల ఊపిందట. మొగలి పువ్వు కూడా చూశాడు ఈయన అని చెప్పి. కానీ అంత శక్తివంతుడైన ఆ ఆ శివుడు వీళ్ళు చేసే పని తెలీదా? అర్థం చేసుకున్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడని. అందుకే ఈ సాక్ష్యాలు తీసుకొచ్చాడు. మరి అలా అవుతే విష్ణువు కూడా చూసే ఉందుడు కదా! అని గట్టిగా నిలదీసేసరికి బ్రహ్మ అంగీకరించాడు. నేను చూడలేదని. అప్పుడు బ్రహ్మకి శాపం ఇచ్చాడు. ఏమనంటే భూమి మీద నిన్నెవరూ ఆరాధించరు. నువ్వు ఆరాధనలు కోల్పోతావు అని శాపమిచ్చాడు. అందుకే శివపురాణంని బట్టే పూర్వం నుంచి కూడా అందరి దేవుళ్ళకి గుళ్ళున్నాయి కానీ ఇంత గొప్పవాడైన సృష్టికర్త అయిన బ్రహ్మకి ఎక్కడ గుడి లేదు. చూసుకోండి మీరు. అడుగడుగునా శివ ఆలయాలుంటాయి, విష్ణు ఆలయాలుంటాయి, రామాలయాలుంటాయి, అన్నీ ఉంటాయి. అందరియి ఉంటాయి. బ్రహ్మకి లేవు. ఎందుకంటారంటే ఈ పురాణం గురించి చెప్తూ ఉంటారు. అలాగే ఆవు తప్పుడు సాక్ష్యం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా శపించాడట. నీ మొహం మీద ఎవరు పూజించరు అని చెప్పి. నీ మొహాన్ని ఎవరు తప్పు చెప్పావు నీ మొహంతోటి.
అందుకే మీరిప్పుడు చూడండి, ఆవు మొహం మీద పూజించరు. వెనకాల తోక దగ్గర పూజిస్తారు. పూజలైతే వెనకాలే చేస్తారు. చాలా మందికి అర్థం కాదది. ఆవు ముడ్డు మీద పూజించడం ఏంటి? మొహం మీద కాకుండా. ముడ్డుని ఎవరైనా పూజిస్తారా? ఆ పసుపు, కుంకం, పువ్వులు అన్నీ ఆ ముడ్డు మీద ఏస్తారు ఆవుకి. ఆ దానం ఇచ్చేటప్పుడు, చేసేటప్పుడు. అంటే ఈ శాపం అంటారు. అలాగే మొగలి పువ్వు కూడా ఇచ్చిన శాపం ఏంటంటే, నిన్ను పూజకి ఎవ్వరు వాడరు అని. నువ్వు ఆ అర్హత కోల్పోయావు అని చెప్పి శివుడు శాపం ఇచ్చాడు. అందుకే బ్రహ్మకు ఆలయాలు లేవు. ఆవును మొహం మీద పూజించరు. మొగలి పూజకి ఎవ్వరు వాడరు. సరే, ఈ పురాణాన్ని బట్టి ఇప్పుడు ఆచరించుకుంటూ వస్తున్నారు జనం అంతా. ఎప్పటినుంచో వచ్చిన ఆచారం. ఇవాళ ఎవడో కొత్తగా బ్రహ్మగుడి కట్టడం. ఇంచేత ఏమో మళ్ళా ఏదైనా చేస్తే అరిష్టం జరుగుతుంది. ఎవ్వడూ చేయని పని మనం చేయడం ఏంటి అని. ఆవును మొహం మీద పూజ ఎప్పటినుంచి ఆచారంగా వచ్చింది కాబట్టి అందుచేత. అలాగే మొగలి పువ్వు వాడరు. కారణం ఏంటి అంటే, అలా ఎప్పటినుంచో వస్తుంది. ఇంకా అది అందుకని ఆ పని ఎవరు చేయరు. అది. కానీ ఇయన్నీ మనకు కూడా చూస్తే కరెక్ట్ ఏమో అనిపిస్తది. ఇప్పుడు చేస్తున్న బట్టి, లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి. దయానంద సరస్వతి ఆయన చాలా మేధావి, పండితుడు. ఎంతో అధ్యయనం చేసినవాడు. ఆయన అర్థమైంది. ఇదెవడో మూర్ఖ పండితుడు. వాడు తెలివితేటలు ఉపయోగించి ఈ పురాణం రాశాడు అంతే కానీ, ఇది వాస్తవం కాదు అని దాంట్లోని లోపాన్ని ఆయన బయటపెట్టాడు. ఈ పురాణంలో ఉన్న లోపాన్ని. ఏమిటంటే లోపం, మనకి అర్థం కాకపోవచ్చు ఇందులో ఉండే లోపం. ఏముంది ఇందులో ఉండే లోపం అని. ఆయన ఏమన్నాడంటే, అప్పుడే కదా బ్రహ్మ, విష్ణువుని సృష్టించి వాళ్ళిద్దరిలో ఉన్నత స్థానం ఎవరికి కల్పించాలనే ఉద్దేశంతో పోటీ పెట్టాడు. ఇంకా ఈ సృష్టి ఏం మొదలవ్వలేదు. ఈ లోపులో ఈ ఆవు, మొగలి పువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బ్రహ్మకి? అసలు సృష్టి జరగకపోతే ఈ 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా ఆ పండితులు, ఈ పురాణం అంతా కూడా వాడి సృష్టే తప్ప నిజంగా జరిగింది కాదు అని ఆయన దయానంద సరస్వతి మరి చెప్పడం జరిగింది. చేత ఇలాగా శ్రీ పురాణం అని ఇలా కొన్ని పురాణాలలో ఉన్నటువంటి లోపాలన్నీ ఆయన ఎత్తి చూపించాడు ఆయన. అది చదవండి, సత్యార్థ ప్రకాశం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అసలు ఈ విగ్రహారాధన ఎప్పటి నుంచి వచ్చింది? ఆయన వేదాల దాకా వెళ్ళిపోయాడు చివరికంట. విగ్రహం దేవుడు కాదు. మరి ఆరాధన ఎందుకు వచ్చింది? ఎప్పుడొచ్చింది? నీ సందేహం వచ్చి పైకంటే వెళ్ళాడు. వెళ్తే వేదాల్లో ఎక్కడ విగ్రహారాధన లేదు. యజ్ఞాలు, యాగాలు ఇటువంటివి ఉన్నాయి కానీ విగ్రహారాధన లేదు. మరి అప్పుడు లేకపోతే ఎప్పటి నుంచి వచ్చిందని మళ్ళా కిందకొచ్చాడు. అలా మధ్యలో ఎక్కడో ఆ జైనుల కాలంలోనో ఎవరో విగ్రహారాధన చేస్తే జనమంతా అందులోకెళ్తే ఈ హిందూ మతం వదిలేస్తారని ఈ హిందూ పండితులంతా మళ్ళా ప్రారంభించి దీనికి కావాల్సిన మంత్రాలు ఇవన్నీ తయారు చేసి, పూర్వం పండితులదే ఎక్కువ డామినేషన్. ఇప్పుడు వాళ్ళకి విలువ లేదు కానీ పూర్వకాలం అలాగే ఉండేది. వాళ్ళు ఏది రాస్తే అదే శాస్త్రం కింద అందరూ అంగీకరిస్తారు, దాన్ని ఆచరిస్తారు.
అది. చేత ఇయన్నీ తెలుసుకోవాలి మనం కొంత. ఏమీ తెలుసుకోకపోతే ఇంక అదే మూఢత్వంలో, మూర్ఖత్వంలో ఉంటాం. చేత దేవుడి గురించి ఇక్కడ ఓ పాయింట్ ఏంటంటే, ఆది అంతములు లేనివాడు. ఎంతైనా సృష్టించుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఎన్ని లోకాలు, ఎన్ని విశ్వాలు, ఎన్నున్నాయో ఆయన సృష్టికర్త చేసినంత సృష్టి పూర్ణాత్మలు వేల మంది కాదంట. ఈ కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి ఏర్పడ్డాక లక్షల మీద ఉన్నారు. అందరూ చేస్తూ ఉంటారు సృష్టి. ఎంతమంది ఎంత చేసుకున్నా, ఎన్ని విశ్వాలు, ఎన్ని గ్రహాలు, ఎన్ని సృష్టించుకున్నా, ఎన్ని జీవులు, జీవరాశులు సృష్టించుకున్నా ఇంకా అవకాశం ఉంటూనే ఉంటుందంట ఇక్కడ ఈ సృష్టిలో. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. అలా చేస్తూనే ఉంటారు. రేపు మనమైనా ఆ స్థాయికి ఎదిగితే మనము మన పని చేస్తూ ఉంటాం. నువ్వు ఎంత చేసుకోవడానికైనా నీకు ఉంటుంది. అది. అంత గొప్పది ఈ సృష్టి. అంచేత మరి ఆయన యొక్క లక్షణం ఏంటంటే అంతా ఆయనేగా. ఆయన లేనిది కానిది ఎక్కడుంది? ఆయన అందుకే అనంతుడు అంటారు. ఆది అంతము లేనివాడు. అపరిమితుడు అంటారు. పరిమాణం లేనివాడు. ఆయన ఇంత అనేమీ లేదు. చేత మరి భగవంతుని గురించి మనం ఇంకా డీటెయిల్డ్‌గా ఇంకా ఆయన లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. నేను ఏమనుకున్నానంటే, ముందు ఆయన లక్షణాలన్నీ చెప్పి తర్వాత వివరణ ఇద్దాం అనుకున్నాం. కానీ తర్వాత నాకేమర్థమైందంటే, ఊరికే చెప్పుకుంటూ పోతే ఏం ఉపయోగం లేదు. అవసరమైన కాడ మనం కొంచెం వివరణ ఇస్తే అది బాగా అర్థం చేసుకుంటారు భగవంతుడి గురించి అని కొంచెం వివరణ ఇవ్వాలని అనిపించి ఇలా వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.